अरे क्या होता है इधर यावंడి ఏమైంది చప్పుడు నాకు సప్పుడైతే ఏం పని చేయదండి సప్పుడైతే నాకేం పని చేయదు చప్పుడైతే పని చేయదా ఏం మాకే వినిపించలేదా చప్పుడు మీకేం వినపడింది సరే నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను మీరు ఆగండి అలాగే సింగనమాల హనుమంతు గారు కళాభిమానంతో నన్ను కళాభివృద్ధిని కాంక్షిస్తూ మా నాన్నగారు 100 రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను నాకు వీక్నెస్ అండి సప్పుడైతే ఏం పని చేయాలండి ఏమండి లోపల లోపల మీరు వచ్చిందే ఎంత పని చేశాడు రంకి రాకిని ఇంట్లో పెట్టి తిట్టించాం ఎవరా మీరు ఎలకిలా పడ్డది నేనేం చేయాలి నేను ఎక్కడ పోవాలా ఎక్కడ తగ్గవాలా బ్యాగులో కూర్చో జిప్పేస్తా చాలే ఊరుకోండి అది మీ రంగనాయక కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్ర అండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా అదేమో చిన్నపిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి కొట్టింది ఆ మాట ముందు చెప్పాలి చెప్పాలి ఎవరు జాగ్రత్త మీ అమ్మాయికి వయసు ఎంతండి మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి అయితే పగల కొట్టుకునే వయసే అదే ఏమిటండి అదే అలా కూడా ఎక్కువ కదా అవును గండపు గిన్నె పగిలింది అన్నది పగిలిపోయిందిగా ఓసారి చూద్దామా ఎవరిని గిన్నెనా గిన్నె పగిలిపోయినదాన్ని నేనేది చూస్తా మరేదో మరి గిన్నె పగిలిపోయిందని చూస్తారండి మా చెల్లిని చూస్తారా యావండి పోల రంగడి గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు ఒక్కసారి మీరు పిలవచ్చుగా పిలవండి చిత్ర అంబా ఏంటది అలా పిలిస్తే అమ్మాయి వస్తుందండి అసలు ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి ఎంత జోష్ ఉండాలి అసలే మా చెల్లెలు ఎవరనుకున్నారు సారంగ దరియా నేను చూస్తా వినండి